ఇదేందంటే పొలిటికల్‌గా ఒక కల్చర్‌ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఒక రకమైన అగ్రికల్చర్ అని చెప్పొచ్చు. స్త్రీలని అంత దారుణంగా అమ్మాయిల్ని కూడా వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళు చేయాల్సిన పరిస్థితులు వాళ్ళకి కల్పించడం. ఇక్కడ కూడా ఇప్పుడు అతను చెప్పడం బాగా ఓపెన్‌గానే కనబడుతుంది. కానీ అతని పేరు గాని, అతను ఫేస్ గాని మరి ఏ మీడియా కూడా బయటికి తీసుకురావట్లేదు. వరప్రసాద్ అనుచరుడనే చెప్తున్నారు. సో, అతని మాటలైతే డీటెయిల్‌గా వినిపిస్తున్నాయి. టాప్‌లెస్‌గా ఉండండి ముగ్గురని. సో, మినిమమ్ ఒక అర డజన్ మంది అమ్మాయిల్ని పెట్టడం, వాళ్ళ మామూలుగా అయితే అర్ధనగ్నంగా అలా చేయడం, టాప్‌లెస్‌గా చేయడం అనేది కనపడుతుంది. దాంతో పాటు ఈ మధ్య కాలంలో ఈ కల్చర్ పెరిగింది. పొట్టి టవల్ మాత్రమే పెట్టుకొని దాన్ని అప్పుడప్పుడు ఇది చేస్తాను. దీనికి వీళ్ళకి డబ్బులు గూడా అక్కడ కొంతమంది డబ్బులు ఆఫర్ జేయడం, డబ్బులివ్వడం. ఇది మామూలుగా అయితే మనకి రూరల్‌లో ఇది కనపడుతుంది గానీ, సిటీల్లో గూడా అనేక క్లబ్బుల్లో ఈ హాఫ్ నేడు ఆహ్, జరగడం కనపడుతుంది. మామూలుగా చాలా సార్లు ఏం జరుగుతుందంటే, ఈ పబ్బులు వీటిల్లో పర్మిషన్‌లు 12 వరకు అట్లా ఉంటే, వీళ్ళు 2, 3, 4 వరకు గూడా ఒక సెపరేట్ హాల్ లాంటిది లోపల పెట్టేసుకోవడం. బయటికంతా క్లోజ్ అయినట్టుగా కనపడడం. ఈ హాల్‌లో ప్రముఖ సెలబ్రిటీలు గావచ్చు, లేకపోతే డబ్బున్న గెస్ట్‌లని పెట్టుకోవడం. అక్కడ వాళ్ళ మధ్య అమ్మాయిలు ఈ హాఫ్ నేకెడ్‌గా డాన్సులు జేయడం అనేది ఈ సంస్కృతి అనేది అన్ని చోట్ల ఉంది. మన ఇక్కడే గాదు. అయితే ఇది రూరల్‌లో రికార్డింగ్ డాన్సుల పెట్టడం దాని మీద ఎక్కువ ఫోకస్ జరుగుతుంది. ఈ పబ్బులు వీటిల్లో మేనేజ్ చేసుకుంటుంటారు గాబట్టి జరగదు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి సెపరేట్‌గా ప్రైవేట్ పార్టీలు జరిగి, ఆ ప్రైవేట్ పార్టీల్లో ఇలాంటి డాన్సులున్నప్పుడు పోలీసులు రైడ్ చేసి పట్టుకుంటున్నారు. కానీ మామూలుగా అయితే ఇది సిటీల్లోనూ ఎప్పటినుంచో ఉంది ఈ కల్చరు. క్లబ్బుల్లో ఉంది. తర్వాత రికార్డింగ్ డాన్స్‌లో గూడా ఎప్పటినుంచో ఉంది. ఇది అన్ని పార్టీల నాయకులు జేస్తారు. ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు ఇది ఓన్లీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు గానీ, గతంలో వైసీపీ ఉన్నప్పుడు గూడా ఇంతకంటే ఎక్కువగానే జరిగాయి. అంటే అక్కడ పార్టీలకు సంబంధం లేదు. లోకల్ కల్చర్ గూడా అలాగైపోయింది. జనం గూడా ఇప్పుడు గట్టిగా జనం వ్యతిరేకిస్తే ఇవి జరపలేరు. కానీ జనం గూడా పార్టీలు మరి ఇప్పుడు వైసీపీ నాయకులు గూడా ఉంటారు గదా! వైసీపోళ్ళే విమర్శిస్తున్నారు గానీ, అక్కడ వైసీపోళ్ళు మరి అడ్డుకున్నారా? అడ్డుకోరు. ఎందుకంటే వాళ్ళు గూడా పార్ట్ అండ్ పార్సెల్. సో, ఈ అమ్మాయిల్ని ఇలా చేయించడం, దాని తర్వాత వాళ్ళతో సెక్స్ వర్కింగ్ చేయించడం, ఇవన్నీ కామన్ అయిపోయిందనమాట. సో, ఆహ్, దీన్ని కోర్టులు గూడా ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సింది పోలీసులు. కానీ పోలీసులు రాజకీయ నాయకులు చెప్పినట్టే వింటుంటారు. లోకల్ రాజకీయ నాయకులకి ఇదొక పెద్ద మల్టీ 1000 క్రోర్ దందా అనమాట. వేల కోట్ల దందా. సో, 3, 4 రోజుల్లోనే వాళ్ళు 1000, 2000 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. సో, దాన్నెందుకు వదులుకుంటారు? హ్మ్. ఇది ఈజీ మనీ గదా! సో, అందువల్ల ఈ రికార్డింగ్ డాన్సులు, కోళ్ల పందాలు, ఇది సంక్రాంతి సందర్భంగా ఆపాలని గవర్నమెంట్స్ అనుకుంటే ఆపగలవు గట్టిగా అనుకుంటే గానీ, ఏ గవర్నమెంట్ కూడా అనుకోదు. ఎందుకంటే వాళ్ళోళ్ళు జనంలో ఇది వ్యతిరేకత వస్తది ప్రజల్లో. ఎందుకంటే ప్రజలకు గూడా ఇది నచ్చే జేస్తున్నారు గాబట్టి, దీన్ని అడ్డుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తది. ఎందుకులే అనవసరం అని జెప్పి చూస్తూ ఉన్నట్టు వదిలేస్తున్నారు. పైకి చెప్తున్నారు గానీ, చూస్తూ ఉన్నట్టు వదిలేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ దీని పట్ల స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.